దయ్యాలు ఉన్నాయా? కొంతమంది ఉన్నాయని, ఇంకొంతమంది లేవని కొంచెం పెద్ద కన్ఫ్యూషన్. ఈ వీడియోని చూడండి. ఈ చిన్న పిల్లాడు చీకటి గదిలో ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నట్టుగా తన తల్లి చూసింది. ఏం చేస్తున్నావు నాలా? ఏంటి? కొన్ని నెలల క్రితమే చనిపోయిన ఆ పిల్లాడి తాతయ్య లోపల ఉండడం ఏంటి అని పరిగెట్టుకుని వెళ్లి చూసేసరికి అక్కడ ఏమీ లేదు. అబద్ధం తెలియని చిన్నపిల్లల నుంచి బాగా చదువుకున్న తెలివైన పెద్దవాళ్ళ వరకు ఇలాంటి అనుభవాలు పొందినట్టు ఎన్నో రికార్డులు ఉన్నాయి. ఆఖరికి ఏమీ మాట్లాడలేని జంతువులతో సహా. ఇలాంటివి మీరు కూడా వినుండొచ్చు, లేదా మీ జీవితంలో కూడా ఇలాంటి అనుభూతులు ఎదురై ఉండొచ్చు. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, అసలు దయ్యాలున్నాయా? దీనికి సమాధానం కోసం ఇండియాలో టాప్ హాంటెడ్ ప్లేసెస్ అని అందరూ అంటున్న చోట్లకి వెళ్లి వెతకాలి. మనం ఈ పరీక్షలో 3 చోట్లకి వెళ్ళబోతున్నాం. మొదటిది దయ్యాలు వినబడుతున్నాయన్న చోటు, 2 కనబడుతున్నాయన్న చోటు, 3 దయ్యాలు వల్ల చెడు అనుభవాలు ఎదురవుతున్నాయి అంటున్న చోటు. ఈ 3 చోట్లలో కేవలం నా అనుభవాలని మాత్రమే మీకు షేర్ చేయబోతున్నా. మీకేమనిపించిందో అని మీరు కమెంట్లలో రాయొచ్చు. ఇందులో మొదటిది దయ్యాలు వినబడుతున్నాయి అంటున్న చోటు లంబీ డెహర్ గనులు. బ్రిటిషర్స్ కాలం నుంచి ఉన్న ఈ మైన్స్ లో ఇంటర్నెట్ ప్రకారం ఒకనొక టైంలో ఇక్కడ పనిచేసే వర్కర్స్ మైనింగ్ గృహాల్లో ఇరుక్కుపోవడం వల్ల అండ్ మైనింగ్ చేస్తున్నప్పుడు విడుదలైన గ్యాసెస్ వల్ల దాదాపు 50,000 మంది కార్మికులు చనిపోయారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చరిత్రలో ఎక్కడో దీని గురించి లిఖించబడలేదు. ఇలా ఈ కార్మికుల యొక్క మరణం తర్వాత అక్కడ మైనింగ్ ని ఆపేశారు. కానీ ఇక్కడ ఆర్తనాగాలు, ఎన్నో వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటికి ప్రత్యక్ష సాక్షుల్లో నేనే ఒకటి. ఈ వీడియోస్ మరీ ఎక్కువ చూస్తే ఆ ప్రభావం నా మీద పడుతుంది అండ్ అంత థ్రిల్ ఉండదని ఆపి డైరెక్ట్ గా చోటుకి బయలుదేరిపోయా. ఎయిర్పోర్ట్ లో దిగా ఆ మైన్స్ ని చేరుకోవడానికి కొండను ఎక్కడం మొదలు పెట్టా. పైకి వెళ్ళేసరికి చీకటి పడింది. ఇంకొంచెం సేపట్లో దయ్యాల మాటలు వినిపిస్తున్నాయని కథలుగా చెప్పుకుంటున్న చోటుకి చేరుకోబోతున్నాను. ఇక్కడే నేను ఊహించని, మాటల్లో చెప్పలేని ఒక అద్భుతమైన సన్నివేశాన్ని చూసా. ఆకాశంలో నక్షత్రాలు లాంటివి ఒక ట్రైన్ లా వెళ్తున్నాయి. దీన్ని చూసిన కుతూహలంతో గుండె కొట్టుకునే వేగం పెరిగింది. అదే ఎనర్జీతో ఇంక లేట్ చేయకుండా ఆ ప్లేస్ కి బయలుదేరా. చలితో నిండిన ఆ చీకట్లో వింతగా సగం ఉన్న కట్టడాలు కనబడుతున్నాయి. బిల్డింగ్ లోపల వాటర్ డ్రాప్స్ పడుతున్న సౌండ్స్ వస్తున్నాయి. చుట్టూ అడవి, లోపల పాములు కూడా ఉండొచ్చు. పూర్తిగా తెలియని దాని లోపలికి వెళ్ళడం రిస్క్ అనిపించింది. రేపు పొద్దున్నొచ్చి చూస్తే బెటర్ అని అక్కడ నుంచి బయలుదేరిపోయా. తర్వాత రోజు అక్కడికి వెళ్ళేసరికి ఆ మబ్బుల్లోంచి అసలైన మైనింగ్ ఏరియా ప్రత్యక్షమైంది. ఇక్కడే వింతగా చాలా జరుగుతున్నాయి అండ్ అక్కడికి వెళ్ళడానికి దారి కూడా సరిగ్గా లేదు. ఈ ముందున్న చోటు ఒకప్పుడు ఆఫీస్ లాంటిది మాత్రమే అంట. మనం వెళ్ళాలి అనుకుంటున్న చోటు సరిగ్గా ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. సరే, అక్కడికి బయలుదేరదాం అనుకునే టైంకి సార్ వర్షం పడేలా ఉంది. ఈ రోజు వెళ్ళడం అంత సేఫ్ కాదు. ఒకవేళ పైకి వెళ్ళే టైంలో కనుక వర్షం పడిందా చాలా రిస్క్. మనం నడుస్తున్నప్పుడు రాళ్ళు పడచ్చు, చెట్లు పడచ్చు, ఏదైనా జరగచ్చు. సో రిస్క్ ఎందుకని 2 డేస్ అక్కడే ఒక రిసార్ట్ లో స్టే చేశా. ఈ రోజేమో కొంచెం మంచి ఎక్కువ ఉంది. వెదర్ రిపోర్ట్ చూస్తే వర్షం పడే అవకాశం తక్కువ ఉందని ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోయా. పైకి ఎక్కుతున్నాను కానీ నా మనసులో ఒకే ఒకటి అనుకుంటున్నా, ఎట్టి పరిస్థితుల్లో వర్షం పడకూడదని. నడుస్తూ పైకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ గంట పైనే టైం పట్టింది. మొత్తానికి పైకి చేరుకున్నా. ఇక్కడ స్మెల్ చాలా వెరైటీగా ఉంది అండ్ క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. ఇప్పుడు మనం చాలా ఎత్తులో ఏ మైనింగ్ గోడలైతే 50,000 మంది చావుకి కారణం అని విన్నాము, అక్కడ ఒకనే కళ్ళు మూసుకొని కూర్చొని ఏమైనా శబ్దాలు వినబడుతున్నాయా లేదా అని చూడబోతున్నా. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే క్షణాల్లో మంచుతో మొత్తం మూసుకుపోయింది. అరేంజ్మెంట్స్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు నా స్టాఫ్ నన్ను ఇక్కడ ఒక్కడనే వదిలేసి అందరూ కిందకు వెళ్ళిపోయారు. వాళ్ళకి నాకు వాకీ టాకీ ద్వారా మాటలు జరుగుతున్నాయి. మనల్ని గమనించడానికి పైన ఎగురుతున్న డ్రోన్ నుంచి ఎక్కువ సౌండ్ వస్తుంది. ఆ డిస్టర్బెన్స్ నాకు వద్దని తీసేయమన్నా. సైన్స్ ప్రకారం కళ్ళకు గంతలు కట్టుకోవడం వల్ల మనసు యొక్క ఏకాగ్రత వినే శబ్దం మీద ఎక్కువ అవుతుంది. చెప్పడం మర్చిపోయా, ఇక్కడ కాలుని ఎక్కువసేపు కింద పెట్టడం అంత మంచిది కాదు. ఎందుకంటే ఇక్కడ చాలా రక్తాన్ని పీల్చే జలగలు ఉన్నాయి. అవి మన మీదకి ఎక్కి కుట్టినట్టు కూడా మనకి తెలియదు. రకరకాల సౌండ్లు వినబడడం మొదలై పక్షులు అయి ఉండొచ్చు అని పెద్ద సీరియస్ గా తీసుకోలే. చాలా రకాల సౌండ్స్ వినిపిస్తుంది. ఇక్కడే నాకు ఆశ్చర్యాన్ని కలిగించే ఒక విషయం జరిగింది. దగ్గరలోనే ఇక్కడ చిన్నపిల్లలు ఏదో పాట పాడుతున్నట్టు వినిపిస్తుంది. ఈ విషయం ఇక్కడ ఎడిటింగ్ లో చూసాకే అర్థమైంది. కెమెరా దగ్గర ఉన్న మైక్ కి దగ్గరలోనే ఆ పాట వచ్చినట్టు రికార్డ్ అయింది. ఆ టైంలో అక్కడ కూర్చున్న నాకు అది ఏమాత్రం తెలీదు. గాలి కొంచెం బలంగా అయింది. మనం కూర్చున్న చోటు చాలా ప్రమాదం, ఎందుకంటే ఒకవేళ అటువైపు కనుక పడితే వినిపించినట్టు ఎవరో మాట్లాడుతున్న శబ్దాలు రావడం మొదలయ్యాయి. నిజమా లేదా ఇంత ఎత్తులో ఉండడం వల్ల కలిగిన భ్రమ అన్న కన్ఫ్యూషన్ లో ఉన్నా. మేబీ గాలి సౌండ్ అయ్యి ఉండొచ్చేమో అని అనిపించింది. కళ్ళు మూసుకోవడం వల్ల ఇంకో పెద్ద సమస్య ఏంటంటే కాలు మీద ఏదో జలగలు పాకుతున్నట్టు మైండ్ ఊహించుకుంటుంది. ఇలాంటి ప్రెషర్ లో నాకు వినబడుతున్న సౌండ్స్ ని మీరు కూడా జాగ్రత్తగా వినండి. ఆ సైలెన్స్ లో ఫోన్ నోటిఫికేషన్ కూడా కంగారు పెంచుతుంది. షాక్ ఇచ్చినట్టు అనిపించింది. టైం గడిచే కొద్ది వాతావరణం చాలా చల్లగా మారింది. దీనివల్లే మనకు ఒక ఇబ్బంది ఎదురైంది. చాలా చల్లగా ఉండడం వల్ల అనుకుంటా నా కళ్ళకు గంటలు తీయకుండా నా చేతుల్ని ఆపలేకపోయా. అంతా చూసా. కుర్చీలోంచి ఇంక లెగక తప్పదు. ఇది నేను చేయాల్సిందే. నాకు ఇంకా వేరే దారి లేదు. ఎంత పైకి వచ్చాక మనకి వేరే ఆప్షన్ లేదు కదా.
ఈ కనబడని మంచులోంచి ఇలాంటి పక్షులు సడన్గా వచ్చి కంగారు పెడతాం.